హలో లిజనర్స్, వెల్కమ్ టు విష్కప్ తెలుగు పాడ్కాస్ట్. నా పేరు విజయ్ అప్పల్ల. ఈరోజు సీజన్ 2 ఇంక్ 5లో ఇది చాలా ఇంట్రెస్టింగ్ లవ్ స్టోరీ. సో ప్లీజ్ కొంచెం జాగ్రత్తగా ఫాలో అవ్వండి. ట్విట్టర్ అండ్ ఇన్స్టాలో ఫాలో కాకుంటే నెక్స్ట్ సీజన్ అప్డేట్స్ మిస్ అవుతున్నట్టే. అలానే మీ ఐడియాస్ కానీ ఏమైనా విషయాలు కానీ నాతో షేర్ చేసుకుందాం అనుకుంటే ఈమెయిల్ మీ అట్ gupchuppodcast@gmail.com. ఇంకా స్టోరీలోకి వెళ్ళిపోదామా? అది 2006 ఇయర్. అంటే వాట్సాప్లో పుట్టలేదు. మొబైల్లో ఇంటర్నెట్ ఉంటే వాడు రిచ్ కిడ్లా ఫీల్ అయ్యేవాడు. లోకల్ ఎస్ఎంఎస్లు కూడా మనీ పే చేయాల్సిన రోజులు అవి. వైజాగ్ గీతం కాలేజ్లో విజయ్ అండ్ వినయ్ అని ఇద్దరు ఫ్రెండ్స్ ఉన్నారు. వీళ్ళు కలిసి విన్న క్లాసెస్ కన్నా కలిసి చూసిన సినిమాలే ఎక్కువ. అలాగే క్రికెట్ కూడా బాగా ఆడుకునేవారు. వినయ్కి ఒక గర్ల్ ఫ్రెండ్ ఉంది. ఆమె పేరు గీత. ఇది పెద్ద ఓపెన్ సీక్రెట్ కాలేజ్లో. విజయ్ అండ్ వినయ్ సినిమా ప్లాన్ వేసుకున్నారు. విజయ్ థియేటర్ దగ్గర వెయిట్ చేస్తున్నాడు. వినయ్ ఫోన్ ఎత్తడం లేదు, ఎస్ఎంఎస్కి రెస్పాన్స్ ఇవ్వడం లేదు. సరే టైం ఉంది కదా అని పక్కనే ఉన్న ఇంటర్నెట్ కెఫేకి వెళ్ళాడు విజయ్. లాగిన్ అయ్యి చూస్తే చాట్లో వినయ్ ఆన్లైన్ అని చూపిస్తోంది. మెసేజ్ చేశాడు. థియేటర్ దగ్గర ఉన్నాను, ఎక్కడ సెర్చ్ అవ్వరా అని కొట్టాడు. అప్పుడు విజయ్ ఎక్స్పెక్ట్ చేయరా అని రెస్పాన్స్ వచ్చింది. సారీ విజయ్, వినయ్ లాగౌట్ అవ్వడం మర్చిపోయాడు. హీ షుడ్ బి దేర్ ఇన్ ఎనీ మూమెంట్ అని మెసేజ్. మరి ఈ మెసేజ్ ఎవరు పెట్టారని ఆలోచిస్తూ రిప్లై కొట్టేలోపు ఆఫ్లైన్ వెళ్ళిపోయాడు. కాసేపటికే వినయ్ వచ్చాడు. అరే వినయ్, ఎక్కడ లాగిన్ అయ్యావురా? ఇప్పుడే ఆన్లైన్లో చూశాను అని విజయ్ అడిగాడు. అంటే అర్జెంటుగా నెట్ చేసుకోవాలని జాను వాళ్ళ ఇంటికి వెళ్ళాను రా, లాగ్ ఆఫ్ అవ్వడం మర్చిపోయానేమో అని వినయ్ చెప్పాడు. జాను అంటే మన కాలేజీలో వేరే బ్రాంచ్ అమ్మాయి కదా, ఆ అమ్మాయి ఇంటి ఎందుకు వెళ్ళావు? వాళ్ళ పేరెంట్స్ ఏమీ అనుకోరా? లేదురా, వాళ్ళిద్దరూ వర్కింగ్, ఈ మొక్కరితో ఉంటుంది. అయినా సరే ఆమె ఇంటికి ఎందుకురా అని విజయ్ అడిగాడు. ఆమెకి నేనంటే కొంచెం లైకింగ్ లేరా, పద మూవీకి పోదాం, లేట్ అవుతుంది ఇంకా అని టాపిక్ డైవర్ట్ చేశాడు వినయ్. సినిమా అయ్యాక విజయ్ ఇంటికి వెళ్ళి నెట్ చూసుకుంటే జాను చాట్ రిక్వెస్ట్ పంపింది. ఇందాక నా ఐడి చూసుంటుందని యాడ్ చేసుకున్నాడు విజయ్. వెంటనే చాటింగ్ మొదలుపెట్టింది. హాయ్, నేను జానునని చెప్పింది. ఇందాకలా వినయ్ మా ఇంట్లో తన వాలెట్ మర్చిపోయాడు. ఎంతసేపు తన ఫోన్కి ట్రై చేసినా లిఫ్ట్ చేయట్లేదు. నీ నెంబర్ నా దగ్గర లేదు. ఇందాకలా ఐడి చూశాను కదా అని రిక్వెస్ట్ పంపాను అని మెసేజ్ పెట్టింది. అప్పుడు ఇట్స్ ఫైన్, అందులో ఏమీ మనీ ఉండదు, వాడు రేపు కాలేజ్కి వచ్చాక కాలేజీలో ఇచ్చేసాయని విజయ్ రిప్లై చేశాడు. అలా స్టార్ట్ అయిన వాళ్ళ కాన్వర్జేషన్ నెమ్మదిగా లేట్ నైట్ చాటింగ్ ఫ్రెండ్స్లా ఆల్మోస్ట్ డైలీ కంటిన్యూ అయిపోయారు. జానుకి వినయ్ అంటే ఇష్టం. ఈ విషయం కాలేజీలో ఎవరికీ తెలియదు, ఒక్క వినయ్కి తప్ప. ఇప్పుడు విజయ్ కూడా తెలిసింది. వినయ్కి గీత అంటే ఇష్టం. ఈ విషయం గీతతో సహా కాలేజీలో అందరికీ తెలుసు. కానీ గీత ఇంకా వినయ్ ఎక్స్ప్రెస్ చేసిన లవ్కి రిప్లై ఇవ్వలేదు. డైలీ తిప్పించుకుంటుంది. జానుని కాలేజీలో ఫుల్గా ఇగ్నోర్ చేస్తాడు వినయ్. ఎందుకంటే గీతకి నచ్చదు జాను అంటే. విజయ్ నెమ్మదిగా తనకి బాగా తెలుసు అని అనుకున్న ఫ్రెండ్ గురించి చాలా తెలియని విషయాలు జాను షేర్ చేసుకుంటుంది. జాను మాత్రం ఎన్ని డేస్ అలా వినయ్ ఇగ్నరెన్స్లో బ్రతకాలని డిసైడ్ చేసుకొని విజయ్తో క్లోజ్ అవ్వడం మొదలుపెట్టుకుంది. ప్రస్తుతానికి జస్ట్ చాటింగ్ దాకా లిమిట్స్ పెట్టుకుంది. విజయ్ అంటే ఇష్టమని చెప్పింది. ప్రయారిటీస్ని మార్చింది. సిచ్యువేషన్ చేంజ్ అవుతుందని వినయ్ గ్రహించాడు. వినయ్ కొంచెం పాజిటివ్ అయ్యాడు. విజయ్ జానుతో చాట్ చేస్తున్నాడన్న విషయం తెలుసుకున్నాడు. కోల్డ్ వార్ స్టార్ట్ అయింది. ఇద్దరి మధ్యన సినిమాలు తగ్గిపోయాయి, క్లాసులు పెరిగాయి. వినయ్ వన్ డే జానుని కలిసి, విజయ్ అంత మంచివాడు కాదు, వాడు పెద్ద ఫ్లర్ట్, వాడితో చాటింగ్లు వద్దు, లైట్ తీసుకొని చెప్పాడు. మరి నువ్వేదో పెద్ద రాముడిలా మాట్లాడుతున్నావు, గీతని లవ్ చేస్తూ మా ఇంట్లో టైం స్పెండ్ చేస్తావు, నువ్వంటే ఇష్టం అని చెప్పాను కదా అని అందుకే నన్ను ఇలా ట్రీట్ చేస్తున్నావు కదా, మన గురించి ఎవరికీ తెలియదు, ఇప్పుడు విజయ్కి తెలిసేసరికి విజయ్ని బ్యాడ్ చేస్తున్నావని నిలదీసింది జాను. తను ఇంకిప్పుడు జానుకి గుడ్ బై చెప్పకపోతే జాను డెఫినెట్గా తనకే గుడ్ బై చెప్తుందని ఫిక్స్ అయ్యాడు. అలా బైక్ మీదే కూర్చున్నాడు. జాను అలా నించుని వినయ్ చెప్తుందంతా వింటుంది. ఈలోగా విజయ్ జానుకి తెగ ఎస్ఎంఎస్లు కాల్స్లు ట్రై చేస్తున్నాడు. లిఫ్ట్ చేయకపోయేసరికి ఆ కాల్స్ ఎస్ఎంఎస్లు ఎక్కువయ్యాయి. జాను ఫోన్ మోగుతూనే ఉంది కానీ రెస్పాండ్ అవ్వట్లేదు.
వినయ్ క్లాస్ పీక్తూనే ఉన్నాడు జానుకి. అలా 4 hours గడిచాయి. జాను వాళ్ళ వేరే ఫ్రెండ్స్కి కాల్ చేసి ఎంక్వైరీ చేస్తున్నాడు విజయ్. వాళ్ళు కూడా జానుకి కాల్ చేస్తున్నారు, అయినా ఆమె రెస్పాండ్ అవ్వడం లేదు. ఫైనల్గా వినయ్ ఇంకా జాను గుడ్ బై చెప్పాడు. వెంటనే ఒక టెక్స్ట్ మెసేజ్ విజయ్కి పెట్టాడు. మీ ఇద్దరు హ్యాపీగా ఉండండి, నేను అడ్డు రానని. విజయ్కి జాను ఒక మెసేజ్ పెట్టింది, వెరీ టైర్డ్ నౌ, విల్ టాక్ టుమారో అని. విజయ్ వెంటనే వినయ్కి ఫోన్ చేశాడు. ఏంట్రా మెసేజ్ అని అడిగితే, అరే నీకు తెలుసు నాకు తెలుసు, లైట్ తీసుకో అని చెప్పి ఇంకా చిరాకు వచ్చి ఓకే బాయ్ అని చెప్పి విజయ్ కూడా ఫోన్ పెట్టాడు. నెక్స్ట్ డే కోసం వెయిట్ చేస్తున్నాడు. జానుని కాలేజీలో కలిశాడు. అప్పటికే కాలేజీలో సగం మందికి నేను ఈవినింగ్ విజయ్ చేసిన ఫోన్ కాల్స్ వల్ల రూమర్ స్టార్ట్ అయింది. జానుకి ఆ అటెన్షన్ ఇవ్వడం నచ్చింది. వినయ్ ఎప్పుడు చూపించని అటెన్షన్ కాలేజీలో సడన్గా విజయ్ చూపించేసరికి చాలా ఎంజాయ్ చేసింది. ఫ్రెండ్స్ అంతా తనని అడుగుతూ ఉంటే మురిసిపోయింది, సిగ్గుపడింది, హ్యాపీగా ఫీల్ అయింది. వాళ్ళు ఎంత దగ్గర అయ్యారంటే ఒకరి ఫోన్ పాస్వర్డ్స్ ఇంకొకరికి ఈమెయిల్ పాస్వర్డ్స్ షేరింగ్ జరిగాయి. అలా వీక్స్ గడిచాయి. ఇట్స్ నాట్ ఏ సీక్రెట్ ఎనీమోర్. కాలేజీలో అందరికీ వీరిద్దరు కపుల్ అని అర్థమైంది. ఇక్కడ ద మోస్ట్ హ్యాపీయెస్ట్ పర్సన్ జాను. తాను ఎక్స్పెక్ట్ చేయలేదు ఇంత ఫేమ్. వన్ డే జానుకి ఒక SMS వచ్చింది, ఆమెని బూతులు తిడుతూ. అది విజయ్కి చూపించి బాధపడింది. విజయ్ ఆ నెంబర్కి ఎన్నిసార్లు ట్రై చేసినా ఎవరు లిఫ్ట్ చేయలేదు. డైలీ 3 times 3 బ్యాడ్ మెసేజ్ వచ్చేవి జానుకి. కొన్ని డేస్ అయ్యాక విజయ్ మొబైల్ కూడా ఆ డర్టీ SMSలు రావడం మొదలయ్యాయి. విజయ్కి వెంటనే వినయ్ మీద డౌట్ వచ్చింది. కామన్ ఫ్రెండ్స్ ద్వారా వార్నింగ్ పంపాడు, అయినా SMSలు ఆగలేదు. విజయ్ సెల్ ఫోన్ ఆఫీసెస్కి వెళ్ళి డీటెయిల్స్ అడిగితే ఎవరు హెల్ప్ చేయలేదు, ప్రైవసీ ఇన్ఫర్మేషన్ అని. కొన్ని వీక్స్ తర్వాత ఇంకో నెంబర్ నుండి మెసేజెస్ వచ్చాయి. వినయ్తో డైరెక్ట్గా ఫైట్కి దిగాడు. ఈ మ్యాటర్కి వినయ్కి ఎటువంటి సంబంధం లేదని వినయ్ ఎంత చెప్పినా విజయ్ వినలేదు. వాళ్ళ మధ్య కోల్డ్ వార్ కాస్త థర్డ్ వరల్డ్ వార్లా అయ్యేలా అనిపించింది జనాలకి. విజయ్కి కామన్ ఫ్రెండ్స్ నచ్చ చెప్పారు. మరి ఇదంతా ఎవరు చేస్తున్నారని ఆలోచించేలోపు ఫైనల్ ఇయర్ ఎగ్జామ్స్ వచ్చాయి. అందరూ ప్రాజెక్ట్ వర్క్, ప్లేస్మెంట్స్తో బిజీగా ఉన్నారు. జానుకి చెన్నైలో జాబ్ వచ్చింది, విజయ్కి హైదరాబాద్లో జాబ్ వచ్చింది. ఇద్దరు లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్ ప్రిపేర్ అయ్యారు. ఆ టైంలోనే జాను విజయ్తో ఆమెకి లాంగ్ డిస్టెన్స్ రిలేషన్షిప్స్ అంటే భయమని ఎక్స్ప్రెస్ చేసింది. ఆమెకి ఇంక వారి రిలేషన్షిప్ మీద పెద్దగా హోప్స్ లేవని చెప్పింది. విజయ్కి చాలా బాధేసింది. కానీ ఇద్దరు చెరో ట్రైన్ పట్టుకుని హైదరాబాద్ నుంచి చెన్నైకి చేరుకున్నారు. జాబ్లో జాయిన్ అయిన కొన్ని డేస్కి విజయ్కి ఆ డర్టీ SMSల నెంబర్ నుండి ఒక మెసేజ్ వచ్చింది. ఆఫ్టర్ మెనీ మంత్స్ ఈసారి ఒక చెక్ పెట్టి ఫార్వర్డ్ వచ్చింది. విజయ్కి ఏం అర్థం కాలేదు. అదేంటి, ఎప్పుడు తిట్టేవాడు ఇప్పుడు ఇలాంటి ఫార్వర్డ్ పంపించాడేంటని అయోమయంలో పడ్డాడు. నెక్స్ట్ డే మార్నింగ్ కూడా ఫార్వర్డ్ వచ్చింది. గుడ్ మార్నింగ్ మెసేజ్తో మంచి మెసేజ్ వచ్చింది. ఇదేంటని కాల్ చేశాడు ఆ నెంబర్కి. ఎవరు రెస్పాండ్ అవ్వలేదు. కాసేపు అయ్యాక విజయ్ సెల్కి ఆ నెంబర్ నుండి కాల్ వచ్చింది. విజయ్ ఆన్సర్ చేశాడు. ఫోన్ ఎత్తిన వెంటనే ఏంటి మామ ఫోన్ చేసావు అనేదో బాగా పరిచయం ఉన్నట్టు పలకరించారు. రేయ్ ఎవడ్రా నువ్వు, ఎన్ని డేస్కి ఫోన్ చేసావు అని విజయ్ అడిగాడు. మామ నేను హరీష్ని, తాలింపు హరీష్ని, మార్నింగే ఈ కాఫ్మెంట్ మామ అని అన్నాడు. అరే తాలింపు నువ్వా, ఈ నంబర్ నీదా అని విజయ్ ఆశ్చర్యంగా అడిగాడు. అవును మామ, మొన్నే తీసుకున్నాను. అదే అందరికీ జాబ్స్ వచ్చిపోతున్నారు కదా, ఇంకా లోకల్ నెంబర్స్ నాకు వద్దని, రోమింగ్లో ప్రాబ్లం అవుతుందని జాను కొన్ని సిమ్ కార్డ్స్ నాకు ఇచ్చి వెళ్ళిపోయింది. అందులో ఇది ఒక్కటే వర్కింగ్, కొంత బ్యాలెన్స్ కూడా ఉందని వాడేసుకుంటున్నాను అని తాలింపు హరీష్ చెప్పాడు. విజయ్కి మైండ్ బ్లాక్ అయింది. ఈ నెంబర్ నీకు జాను ఇచ్చిందా అని ఇంకోసారి అడిగాడు. అది కన్ఫర్మ్ అయ్యాక జాను ఈమెయిల్స్లోకి లాగిన్ అయ్యి చూశాడు. అక్కడ చాట్ హిస్టరీలోకి వెళ్ళి చూస్తే జాను ఆల్రెడీ తనకి ప్లేస్మెంట్స్ డే నాడు పరిచయమైన వివేక్తో చాటింగ్ స్టార్ట్ చేసింది. ఆ కుర్రాడు కూడా చెన్నైలో జాను చేసే కంపెనీలోనే ప్లేస్ అయ్యాడు. ఇది చూసిన విజయ్కి ఏం చేయాలో అర్థం కాలేదు. అంతా రివైండ్ చేసుకున్నాడు. వినయ్ ఇవ్వని అటెన్షన్ కోసం విజయ్ని యూజ్ చేసుకుంది. వినయ్ టార్చర్ పెడుతున్నాడని విజయ్కి చెప్పింది. విజయే బ్యాడ్ అని వినయ్ చెప్పాడని విజయ్కి చెప్పింది. ఇద్దరిని డివైడ్ చేసింది. వినయ్ జానుని వాడుకున్నాడు కొన్ని విధాలుగా.
జాను విజయ్ని వాడుకుంది అన్ని విధాలుగా. వినయ్ విజయ్లు ఇంకెప్పుడు కలవకూడదని SMS డ్రామా క్రియేట్ చేసి రైవల్రీ పెంచింది. పక్కన బుజ్జగించడానికి ఎవడు ఉండడని, అవసరాలకి ఇంకొకటి కావాలని, లాంగ్ డిస్టెన్సెస్లో ఈ డబుల్ టాపింగ్స్ వేస్ట్ అని డిసైడ్ అయ్యి విజయ్ గుడ్ బై చెప్పడానికి ట్రై చేస్తూ వివేక్ని లైన్లో పెట్టింది. ఈ గోల బాధ భరించలేక విజయ్ ఆమెకి గుడ్ బై చెప్పాడు. కొన్ని వీక్స్ డల్గా గడిపాడు. మూడేమీ బాగాలేదని సినిమాకి వెళ్దామని థియేటర్కి వెళ్ళాడు. హౌస్ఫుల్ బోర్డు ఉంది. అక్కడే వినయ్ కూడా కనిపించాడు. తన కొలీగ్ రాలేదని ఎక్స్ట్రా టికెట్ అమ్మడానికి ట్రై చేస్తున్నాడు. ఆ టికెట్ తీసుకుందామని విజయ్ మనీ తీయబోతే, ఏంట్రా కొత్తగా మనీ తీస్తున్నావు, ఇప్పటిదాకా జరిగిన సినిమా చాలు, అదంతా పక్కన పెట్టి పద ఈ సినిమా చూద్దామని ఇద్దరు కలిసి హాల్లోకి వెళ్ళారు. అలా మళ్ళా కలిసిపోయారు. నమ్మించి మోసం చేయడం జాను తప్పు కాదు, మోసపోయేలా నమ్మడం వీరి తప్పని ఇద్దరూ తెలుసుకున్నారు. సో అదండి మన ఇంక్ 5. మీకు నచ్చిందని ఆశిస్తున్నాను. మరో వీక్ మరో ఇంక్తో మళ్ళీ కలుద్దాం. అప్పటిదాకా గప్చుప్.